హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేది ఏంటి అంటే డిగ్రీ సెమిస్టర్ 5 స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథ్స్ మేజర్ అండ్ మైనర్ పేపర్ అయిన వెక్టర్ క్యాలిక్యులస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనల్ లిస్ట్ పార్ట్ 2 అమ్మ. ఆల్రెడీ వెక్టర్ క్యాలిక్యులస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 పెట్టాను. అందులో 3 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో రిమైనింగ్ 2 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం, ఓకేనా. అండ్ టోటల్గా 5 యూనిట్స్ కదా. ఈ 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సొల్యూషన్స్, క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయమ్మా. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన ఆఫర్స్, ప్రైజెస్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా తీసుకొని సక్సెస్ అయితే 100% అవ్వచ్చు మిగతా స్టూడెంట్స్ లాగా. ఓకే, రైట్. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకుందాం. టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం ఫైనల్ లిస్ట్ చూస్తున్నాం, ఓకేనా. ఆల్రెడీ పార్ట్ 1లో మీకు 3 యూనిట్స్ ఏమి ఇచ్చానంటే యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఇవ్వడం జరిగింది. అదేంటి సార్, పార్ట్ 1లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇవ్వాలి కదా. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఏంటి అంటే వాళ్ళు పెట్టే సిలబస్లో మిస్టేక్ ఉందమ్మా. యాక్చువల్గా సిలబస్లో ఏం చేశారు వాళ్ళంటే ముందు డిఫరెన్సియేషన్ ఇచ్చి తర్వాత ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి. వాడు తప్పు ఇచ్చాడు. యూనిట్ 1, యూనిట్ 2 అనేవి లాస్ట్లో ఇవ్వాలి. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఫస్ట్లో ఇవ్వాలి. సో సిలబస్ ఎలా పడితే అలా వాళ్ళు పెట్టేశారు. బట్ మనం సబ్జెక్ట్ ఉన్నోళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా చెప్తే మీకు అర్థమవుతుందో మనకు తెలుసు కదా. అందుకోసం మనం పర్ఫెక్ట్గా ఏం చేసాము అంటే కంప్లీట్లీ ట్రాక్ ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్లోనే పెట్టాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సీక్వెన్స్ ఏంటంటే వెక్టార్ క్యాలిక్యులస్లో యూనిట్ 3 ఫస్ట్, యూనిట్ 4 సెకండ్, యూనిట్ 5 థర్డ్ యూనిట్, అవి 3 యూనిట్లు లెక్క. యూనిట్ 1, యూనిట్ 2 4, 5 యూనిట్స్తో సమానం, ఓకేనా. సబ్జెక్టు చేస్తే తెలుస్తుంది అంతే కదా. బట్ వాళ్ళు ఏంటంటే పెట్టడం అలా పెట్టేశారు అంతే. సో నో వర్రీ. కాబట్టి ఇప్పుడు మనం యూనిట్ 2 పార్ట్ 2లో ఇవి చెప్పుకుంటున్నాం, ఓకేనా. క్లియర్గా చూడండి అన్న. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1. సో ఇందులో మనం ఇచ్చిన 3 స్టార్, 2 స్టార్, సింగిల్ స్టార్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అలా ప్రాక్టీస్ చేసుకొని సరిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఇవి కొత్త క్వశ్చన్లు. మరి కొత్త క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ అవనియండి, లేదంటే నోట్స్ అవనియండి, ఇవన్నీ కూడా బయట ఎక్కడ మీకు దొరకవు. ఒక్క టెస్ట్ పేపర్లు ఏవో దొరుకుతున్నాయి, అందులో కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి సక్సెస్ఫుల్గా అంటే మాత్రం డెఫినెట్లీ మన దగ్గర అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయమ్మా. ఓకే, మన కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు యూట్యూబ్లో ఫ్రీగా కొన్ని వీడియోలు చూసి ఛానల్ని అబ్జర్వ్ చేసి మన ప్రొఫైల్ అంతా చెక్ చేసి ఇన్స్టాగ్రామ్ చూసి అన్నీ చెక్ చేసుకొని నమ్మకం కుదిరిన తర్వాత మెసేజ్ చేయండి. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే మనదంతా జెన్యూన్ కంటెంట్ కాబట్టి నేను ఇన్ని చెప్తున్నాను. ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎంతోమంది సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్కి సంబంధించిన రిజల్ట్లు కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ అని చెప్పి డబుల్ ఇంటిగ్రల్స్లో ఇచ్చాడు క్వశ్చన్. సో ఇంతవరకు ఇంటిగ్రేషన్ అంటే ఒకటే తెలుస్తుంది మీకు, కానీ డబుల్ ఇంటిగ్రల్, త్రిబుల్ ఇంటిగ్రల్ కూడా ఈ పేపర్లో మీకు టచ్ అవుతాయి అనమాట, ఓకేనా. రైట్. ఫస్ట్ది షార్ట్ అమ్మ. సెకండ్ చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ డబుల్ ఇంటిగ్రల్ ఇచ్చాడు ydx dy వేర్ ఆర్ ఈజ్ ద రీజన్ బౌండెడ్ బై ద పారాబోలాస్ అని చెప్పి 2 పారాబోలాలు ఇచ్చాడు. సో ఏరియా, పారాబోలా, ఎలిప్స్ ఇవి ఉంటాయి చూడండి, దాని రిలేటెడ్గా ఇంటిగ్రేషన్ అనమాట ఇది. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మ. 3 స్టార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to a 0 to b xy ఆఫ్ x² + y² ఇంటూ dx dy. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా 3 స్టార్ ఉన్నవన్నీ కూడా పక్కా అందరూ చేసేయాలమ్మా. ఉన్నవే కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఎక్కువే ఉండవులేండి. బట్ మోడల్ నేర్చుకోవాలి మీరు. అంటే ఒక సమ్ము చేశారంటే ఇంకో సమ్ము కూడా దాన్ని బట్టి చేయగలిగేలాగా మిమ్మల్ని తయారు చేయడం ఇంపార్టెంట్. అలా మిమ్మల్ని నేనైతే తయారు చేస్తాను మన క్లాసెస్లో, అదైతే 100% షూర్. ఓకే, రైట్. సో ఫోర్త్ సమ్ చూడండి, ఫిఫ్త్ సమ్ చూడండి. క్లియర్గా ఇవన్నీ కూడా అదే మోడల్లో ఉంటాయన్నమాట, డబుల్ ఇంటిగ్రల్సే. ఈ డబుల్ ఇంటిగ్రల్ అంటే పర్లేదు, కానీ అక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్వెల్స్ చూడండి. 0 to a 0 to √a² - x², అవన్నీ పెట్టాలి అందులో సబ్స్టిట్యూషన్. అక్కడ కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఓకేనా. లైక్ 5th క్వశ్చన్ అది కూడా. అలానే 7th క్వశ్చన్. ఇవన్నీ మీరు రాసుకోండి ఉదయరా. లేదు మన దగ్గర క్లాసెస్ తీసేసుకున్నారా లేదా పీడిఎఫ్స్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మీకు నేనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు రాయాల్సిన పనే ఉండదు. 7th వన్, 8th వన్,
ఎయిత్ వన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోండి. చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అంటే వాడు ఇచ్చిన ఆర్డర్ని మనం చేంజ్ చేయాలన్నమాట ఇంటిగ్రేషన్లో. ఎలా అనేది మీకు సొల్యూషన్లో మన క్లాసెస్లో ఉంటుందమ్మా. నెక్స్ట్ నైన్త్ వన్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, సేమ్ మోడల్. నెక్స్ట్ 10th వన్ డిఫరెంట్ మోడల్, అదొకటి ఇచ్చాను షార్ట్ క్వశ్చన్ కింద. అంతే 10 క్వశ్చన్లు. ఇక్కడ ఈ 10 క్వశ్చన్లు ఎగ్జామ్లో పడే అవకాశం ఉంటుంది. అండ్ దాని నుంచి మోడల్ నేర్చుకోవాలి. ఇక్కడ సమ్స్ అంటే మోడల్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఎలా చేయాలి, ఎలా ఉంటే ఎలా అప్లై చేయాలి, స్కిల్ అక్కడ కావాలి మీకు. యాజ్ ఇట్ ఈజ్ ఆ 10 క్వశ్చన్లు బట్టి కొట్టేసినా కూడా కుదరదు. స్కిల్ అనేది అక్కడ ఇంపార్టెంటు. ఓకే, ఎలా చేయగలగాలి అనేది మీకు అక్కడ తెలియాలి, ఆ మోడలే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడతో ఓకే కదా, రైట్. నెక్స్ట్ యూనిట్ 2 చూసేయండి, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 2. సో మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 2లో ఎవాల్యుయేట్ అని చెప్పి ఇక్కడ మీకు మళ్ళీ త్రిబుల్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. చూసారా, మల్టిపుల్ అన్నాడు, అందుకే త్రిబుల్ 3 ఉంటాయి. 0 to 1, 0 to 1, 0 to 1 అంటే 3 అప్లై చేయాలి అందులో, అలా అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ యూజింగ్ డబుల్ ఇంటిగ్రల్. ఓకే, కింద కనిపిస్తుంది కదమ్మా నెంబరు, మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తానన్న డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. యాజ్ ఎ డైరెక్టర్ నేను ఏ టెలికాలర్ని పెట్టలేదు, మీతోనే డైరెక్ట్గా మాట్లాడాలన్న ఉద్దేశంతో నేనే ఉన్నానన్నమాట. మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు ఖచ్చితంగా రిప్లై రావడం జరుగుతుంది. డౌట్స్ అన్నీ నేనే చెప్తాను. సక్సెస్ఫుల్గా ఎలా కొనాలి, ఆఫర్స్ ఏంటి అనేది నేను స్పెషల్గా మీకు మళ్ళీ అమౌంట్ అనేది తగ్గిస్తాను. కంగారు పడాల్సిన ఏం లేదు, డిస్కౌంట్స్ అన్నీ మనమైతే ప్రొవైడ్ చేస్తాం. అందులోకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి తక్కువకే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇంకెలాగా కూడా. ఓకేనా? కాబట్టి ఇంకా మీరు ఎవరైనా సరే 5th సెమ్కి సంబంధించి కానీ 3rd సెమ్కి సంబంధించి కానీ క్లాసెస్ తీసుకోకపోతే తీసుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ మన దగ్గర మేజర్ కంప్యూటరు, అదేవిధంగా మేజర్ మ్యాథ్స్, మైనర్ కంప్యూటర్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్. సో 3rd క్వశ్చన్ చూస్తే ఏరియా మీద క్వశ్చన్, 4th క్వశ్చన్ డబుల్ ఇంటిగ్రేషనే. ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అమ్మ. నెక్స్ట్ 5th వన్ సేమ్ డబుల్ ఇంటిగ్రల్ క్వశ్చను. 6th వన్ యూజింగ్ డబుల్ ఇంటిగ్రేషన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. ఇలాంటివి స్టాండర్డ్ కాబట్టి పక్కా పడతాయమ్మా. నెక్స్ట్ 7th వన్ ఎవాల్యుయేట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇచ్చాడు క్వశ్చను. వేర్ ఆర్ ఈజ్ ద రీజన్, ఎక్స్కి 0 to 1 ఇచ్చాడు, వైకి 0 to +or-1 అన్నాడు, జెడ్కి 1 to 1 అన్నాడు. నెక్స్ట్ 8th వన్ యూజింగ్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అడుగుతున్నాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. 8th వన్ కానీ లేదంటే ఇక్కడ 6th వన్ కానీ ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్, మారవు. ఇవ్వాలనుకుంటే అవి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఫైనల్గా 9th వన్ ఎవాల్యుయేట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇచ్చాడు త్రూ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంటర్సెప్టెడ్ బై ప్లేన్స్ అంట. సో ప్లేన్ మీద ఇచ్చాడు, స్పియర్ మీద ఇచ్చాడు, హైపర్బోలా మీద ఇచ్చాడు. అంటే ఇంటర్లో మీరు చదివారు, ఈ గుర్తుందా? దానికి సంబంధించిన అన్నిటితో ఇంటిగ్రేషన్ కూడా కట్టొచ్చు అని నేర్పించే చాప్టర్స్ ఇవి. ఓకే, ఇంటర్లో మీరు పారాబోలా చదివారా లేదా, ఎలిప్స్ చదివారా లేదా, నెక్స్ట్ డిగ్రీలో కూడా సాలిడ్ జామెట్రీ చదివారా లేదా, అవన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. అవన్నిటితో ఇంటిగ్రేషన్ అనమాట. ఓకే, రైట్. సో ఓన్లీ 9 మోడల్స్ ఇచ్చాను, 9 క్వశ్చన్స్ అనుకోండి, 9 మోడల్స్ అనుకోండి. ఏదైనా కంటెంట్ వైజ్ వెళ్ళాలి కాబట్టి చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో వెక్టార్ క్యాలిక్యులస్కి సంబంధించి పార్ట్ 2 అప్లోడ్ అయిపోయింది, పార్ట్ 1 అప్లోడ్ అయిపోయింది. సో ఈ 1-2 పార్ట్స్ మనకి మీరు మన ఛానల్లో చూసుకోండి. దీనికి సంబంధించి క్లాసెస్ కానీ, పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ, ఐఎంపీస్ కానీ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏం కావాలి అనేది మీరు నాకు మెసేజ్ చేస్తే సరిపోతుందన్న. ఆల్ ది వెరీ బెస్ట్. లీనియర్ ఆల్జీబ్రాతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.